శిల ప్రోపార్ की जय श्री गौनिताय की जय श्रीमद्भागवतम सप्तम स्कंदम 9వ అధ్యాయం 39వ శ్లోకం नैतन्मनस्तव कदासु विकुण्ठनाधा सम्प्रीयते दुरितदुष्टमसाधु तीव्रं कामातुरं हर्षशोकभयैषणार्थं तस्मिन् कथं तव गतिं विमृशामि दीनः ఓ వైకుంఠనాథ, ఒకప్పుడు నామమాత్ర సుఖముతోను మరొకప్పుడు దుఃఖముతోను నిండినదై నా మనస్సు పరమదుష్టము కామాతురమునై ఉన్నది. ఏమండి, ప్రహ్లాదుడు చెప్తున్నాడు. కానీ ప్రహ్లాదుడికి ఆ లక్షణాలు లేకపోయినా ఇక్కడ మనకి చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి వినయాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. వినయం అంటే ఏమిటి అసలు? అంటే మనకు ఉన్నదాన్ని గొప్పగా చెప్పుకోవడం వినయమా? మనకు ఉన్నప్పటికీ కూడా దాంట్లో నేను చాలా హీనుడిని అని చెప్పుకోవడం వినయమా? ఇక్కడ ప్రహ్లాదు నిజానికి శుద్ధ భక్తుడుగా, ఇంకా లక్షణాలు ఏమీ లేవు. అయినప్పుడు కూడా తనకు తానుగా ఏం చెప్పుకుంటున్నాడంటే, నేను కామాతురుణ్ణి, నాకు చాలా కోరికలు ఎక్కువగా ఉన్నాయి, నాకు దుష్టమైన మనస్సు అని చెప్పి చెప్తున్నాను అనమాట. కానీ ఇందులో ఒక అర్థం ఉంది. ఇక్కడ మనం నామమాత్ర సుఖముతోను మరొకప్పుడు దుఃఖముతో నుండినదై. నామమాత్ర సుఖం అంటే ఇక్కడ సుఖం లేదు, కానీ సుఖంగా భ్రమించేటువంటి ఒక సుఖం నాకు కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఒక్కొక్క సమయంలో దుఃఖం కలుగుతూ ఉంటుంది. అలా ఎప్పుడు సుఖము దుఃఖము ఈ ఓల్లాడు ఉంటుంటుంది కదా, ఈ వైబ్రేషన్ అటు ఇటు అటు ఇటు. దీనివలన నా మనస్సు దుష్టమై కామాతురమునై ఉన్నది. నా మనస్సు ఏమవుతూ ఉంటుంది, దుఃఖానికి కలిగినప్పుడల్లా కూడా సుఖాన్ని కాంక్షిస్తూ ఉంటుంది. అప్పుడు సుఖం కావాలంటే ఏంటి కావాలి? మనకి ఇంద్రియభోగ వస్తువులు కావాలి. కాబట్టి నా కోరికలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల నా మనసు స్థిరంగా ఉండదు. శోకభయపూర్ణమై అది ఎల్లప్పుడూ అధికారికముగా ధనమును కోరుకునిచుండును. శోకము భయము ఎప్పుడూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడు కూడా డబ్బు కావాలి అంటే భవిష్యత్తులో నేను సుఖాన్ని పొందాలి, లేకపోతే భవిష్యత్తులో నేను దుఃఖానికి గురి కాకూడదు. అదే కదా ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పేది. నువ్వు భవిష్యత్తులో నువ్వు చనిపోతే నీ పిల్లలు అందరూ కూడా అనాథలు అయిపోతారు, కాబట్టి నువ్వు డబ్బులు దాచుకో. ఇంకో విధంగా అంటే మన డబ్బులు అంతా దాచుతూ ఉంటాం, ధనం కావాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకంటే భవిష్యత్తులో శోకం వస్తుందేమో, భవిష్యత్తులో నాకు ఏదైనా అయిపోతుందేమో అని భయం అన్నమాట. శోకము భయము విపరీతంగా ఉండడం వలన ధనం మీద కాంక్ష పెరిగిపోతూ ఉంటుందన్నమాట. కానీ ధనం ఉన్నంత మాత్రాన శోకము భయము పోకుండా ఉంటాయా? అవి అలాగనే ఉంటాయి. కానీ మన భ్రమ ఏమిటంటే ధనం వలన ఇవన్నీ కూడా సెటరైట్ అవుతాయి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ విధముగా అది మిగుల దూషితమై నీ కథల పట్ల ప్రేమ చెందకున్నది. సో నా మనసు భగవత్ కథల మీద ఎందుకు శ్రద్ధ కలిగి ఉండటం లేదు అంటే ఇవి ప్రధానమైన కారణాలు అయి ఉన్నాయన్నమాట. ఏ జీవికైనా భగవత్ కథల మీద ఆసక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే మనకి శోకము భయము. ఈ రెండు కారణాల వలన మనం ఏం చేస్తూ ఉంటాం, ధనం వెనకాతలు పరిగెడుతూ ఉంటాం, కోరికలు తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, సుఖాన్ని కాంక్షించి. ఇటువంటి వ్యక్తికి సమయం ఉండదు. ఆ సమయం అంతా కూడా డబ్బు సంపాదనలోని ఈ ఇంద్రియభోగ వస్తువులను సమకూర్చడంలోని ఎప్పుడు నిమగ్నమై ఉండడం వలన భగవత్ కథలు వినడానికి సమయం ఉండదు. సమయం ఉండకపోగా ఇంకేమిటి, ఆయనకి ఆసక్తి కూడా ఉండదు. అందువలన పరమ పతితుడను దీనుడును అయిన నేను ఇట్టి పరిస్థితుల్లో నీ దివ్య కర్మలను ఎట్లు చర్చించగలను అంటే ఇక్కడ భగవంతుని కీర్తించమన్నారు కదా. నాయన నువ్వు వల్లనే భగవానుడు తృప్తి చెందుతాడని చెప్పి చెప్పినప్పుడు, నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు, నాకు ఈ తక్కువ స్థాయి భావన కలిగినప్పుడు, ఈ కామాతురత ధనం వెనకాల పరిగెట్టడం అనేటువంటి భావన కలిగినప్పుడు నేను భగవంతుని ఎలా కీర్తించగలను, ఆయన విషయాన్ని నేను ఎలా చర్చ చేయగలను అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. దానికి మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రహ్లాదులో ఆ లక్షణాలు లేకపోయినా ఆ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడికి భగవత్ కథ అంటే రుచి ఉంచదు. ఇంకొకటి ఏంటంటే భగవంతుడి కోసం అతను చర్చ చేయలేడు. చర్చ అంటే భగవానుడిని మనం ప్రచారం చేయాలి అంటే ఆ లక్షణాలు మనం ఎంత ఎక్కువగా తగ్గించుకుంటే, అంటే ధనం వెనకాతలు పరిగెట్టడం ఒకటి, సుఖకాంక్ష ఒకటి, ఇంద్రియభోగ లాలస ఒకటి, వీటిని మనం తగ్గించుకోకపోతే మనం భగవత్ చర్చ చెయ్యలేము. చాలామంది చేద్దాం అనుకుంటారు, కానీ ఈ లక్షణాలు ఉండడం వలన భగవత్ కథని చక్కగా హృదయానికి అంటుకునేలాగా మనం పంపించలేము అనమాట. అంటే నిజానికి
మనం భగవద్గీతను మనం చెప్పగలుగుతున్నాము అంటే, లేకపోతే వినగలుగుతున్నాము అంటే ఈ రెండింటికి కారణం ఎవరు? కృష్ణుడు. కృష్ణుడిని మనం శరణాగతం చేసుకున్నప్పుడు ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయన్నమాట. మనకు మనముగా ఇక్కడ ఉండేటువంటి ఏ అవలక్షణాన్ని తీసేయలేమన్నమాట. కృష్ణుడి యొక్క కృప వలన, లేకపోతే గురువు యొక్క కృప వలన, భక్తుల యొక్క సాంగత్యం వలన మాత్రమే ఈ దుర్లక్షణాలు మెల్లగా వెళ్ళిపోతాయి. ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓకే, మనకు చాలా పాపాలు ఉన్నాయి. ప్రహ్లాదుడు చెప్తున్నాడు కదా, నాలో ఇన్ని రుగ్మతులు ఉన్నాయి, నేను ఇలాంటప్పుడు నేను నిన్ను ఎలా చర్చ చేయగలను అని అడుగుతున్నాను అన్నమాట. దానికి సమాధానంగా కృష్ణుడు చెప్తున్నాడు, మిగిలినన్నింటినీ వదిలేసే నాకు మాత్రం శరణాగతులు. నువ్వు ఇంతకు పూర్వం చేసినటువంటి పాపాలు ఏవైనా, ఒకవేళ ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మనం పాపాలకి ఒడిగడుతూ ఉంటాం. మన ఇంద్రియాల వలన, ఇతరమైనటువంటి కారణాల వలన పాపాలు చేస్తూ ఉంటాం. మరి ఆ పాపం నుండి ఎవరు రక్షిస్తారు? నేనే రక్షిస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాను అనమాట. సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని పాపాల నుండి కూడా నీకు ముక్తిని చేస్తాను. నమాం దుష్కృతినో మూఢ ప్రపంచంతే నరారమా మాయాపరజ్ఞాన ఆసురం భావమాశ్రితాః. నలుగురు భగవంతునికి శరణాగతులు కాలేరు. ఇక్కడ ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దుష్కృతులుగా పరిగణించబడుతున్నారు అన్నమాట. నమాం దుష్కృతినో మూఢ ప్రపంచంతే నరారమా అంటున్నారు. నరాధములు భగవంతుడికి శరణాగతులు చేయరు. దుష్కృతులు, చెడు పనులు చేసేవారు భగవత్ శరణాగతులు చేయలేరు. మాయాహృత జ్ఞాన, మన జ్ఞానం ఉంది ఏమిటి, ఇదంతా అశాశ్వతమని, భగవత్ శరణాగతే ప్రధానమైన లక్ష్యం తెలిసినప్పటికీ కూడా మాయ ఏం చేస్తుంది, మన జ్ఞానాన్ని లాగేసుకుంటుంది అనమాట. లేదురా నువ్వు ఉన్నంతకాలం ఉన్నా సరే దీనికోసం కష్టపడాలి కదా అని చెప్పి చెబుతుంటుంది అనమాట. ఇంకా అసుర ప్రవృత్తి కలిగిన వారు కూడా భగవత్ శరణాగతులు కాలేరన్నమాట. ఈ నలుగురు కూడా దుష్కృతులు, చెడు భావం కలిగిన వారు, వీళ్ళు భగవత్ శరణాగతులు కాలేరు. కానీ ఇటువంటి వారిని కూడా భగవానుడు ఉద్ధరిస్తూ ఉంటాడు. ఎలా? భగవద్భక్తుల యొక్క సాంగత్యం అన్న, హరినామ సంకీర్తనం అన్న, హరికథా శ్రవణం అన్న. చాలా తేలిక ఇది. హరే కృష్ణ. శిల ప్రోపాల్ శ్రీ గౌరతాయికి జయ.